ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్స్ని సమ్మెను ఉధృతం చేశారని చెప్పాలి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు గత కొద్ది రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు నుంచి వారు సమ్మెకి దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం ఈరోజు ఉదయం నుంచి గాంధీలో చూడడం జరిగింది. ప్రజెంట్ మనం ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉన్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఎవరైతే పీజీ డాక్టర్స్ ఉంటారో, జూనియర్ డాక్టర్స్ ఉంటారో వారందరూ కూడా సమ్మెలకు దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వారి డిమాండ్స్కి సంబంధించి చూస్తే మాత్రం అటు ఉస్మానియా కొత్త బిల్డింగ్ కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే స్టేపటికి సంబంధించి గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ప్రధానంగా కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్స్ వేయాలని కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా సెక్యూరిటీకి సంబంధించి కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే 6 నెలల నుంచి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిసినా కూడా ఇప్పటి వరకు రెస్పాన్స్ లేకపోవడంతో కూడా వారు ఏదైతే వారి యొక్క పోరాటాన్ని ఉధృతం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థులు ఏదైతే జూనియర్ డాక్టర్స్ వారంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏదైతే సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు ఉస్మానియా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఉస్మానియా ఆసుపత్రిలో విధులను బహిష్కరించి వారి సమ్మెలో కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనతో పాటు కొంతమంది ఏదైతే జూనియర్ డాక్టర్స్ ఉన్నారో వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి ఏదైతే ఈ సమ్మెను ఎప్పటి వరకు కొనసాగిస్తారనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా స్టే పని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మీరు మంత్రిని కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటారు? మంత్రి నుండి మాటల వరకే ఉంది రెస్పాన్స్, ఏది కూడా కార్యరూపం దాల్చలేకపోతుంది. మంత్రుల నుండి కానీ ప్రభుత్వ అధికారుల నుండి కూడా మనకు ఓన్లీ మాటల వరకే రెస్పాన్స్ ఉంది కానీ ఏది కూడా కార్యరూపం దాల్చలేకపోతుంది. మాకు ఏదన్నా కూడా మేము వెనక్కి తగ్గము, మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము. మాకు గ్రీన్ ఛానల్ జియో రిలీజ్ అయ్యే వరకు మేము స్ట్రైక్ చేస్తాము. ఉస్మానియా కొత్త భవనం నిర్మించే వరకు మేము స్ట్రైక్ నిర్మించడం అంటే కనీసం మనకు ఫండ్స్ రిలీజ్ అయ్యి ఫౌండేషన్ స్టోన్ వేయాలి, ఎక్కడ కడుతున్నారు అన్నది మాకు తెలియాలి. నెక్స్ట్ థింగ్, మొత్తం కొత్త ఉన్న 24 మెడికల్ కాలేజీలు అలాగే పాత మెడికల్ కాలేజీలు అన్నిటికీ హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చే వరకు మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము. డాక్టర్లకి సరైన సెక్యూరిటీ ఇచ్చే వరకు మేము కంటిన్యూ చేస్తాము. అదే ఇంకొకటి, ఎమర్జెన్సీ వైద్యము, ఎమర్జెన్సీ సేవలు ఏవి నిలిపివేయడం లేదు, ఓన్లీ ఓపీస్ వార్డ్స్ మాత్రమే నిలిపివేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడ కూడా ప్రాపర్గా ఏ మెడిసిన్స్ లేవు. ఆ మెడిసిన్స్ లేకపోవడం వల్ల మేము పేషెంట్స్కి సరైన వైద్యం చేయలేకపోతున్నాము. ఈ రాబోయే డెంగ్యూ సీజన్, మలేరియా సీజన్ వస్తుంది, వర్షాకాలం వస్తుంది, పేషెంట్స్ ఇంకెక్కువ మంది వస్తారు. ఆ టైంలో మాకు వైద్యం సరిగ్గా ఇవ్వాలంటే మాకు సరైన మెడికల్ ఫెసిలిటీస్ అన్నది ఉండాలి. ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని మేము ఏ వైద్యం చేయలేము. మేము ఏ గవర్నమెంట్కి కూడా వ్యతిరేకం కాదు. మేము ఓన్లీ గవర్నమెంట్కి ఏం విన్నవించుకుంటున్నామంటే మాకు ఈ 8 డిమాండ్ ఫుల్ఫిల్ చేయండి. ఈ 8 డిమాండ్లు ఏమి లగ్జరీస్ కాదు, మా బేసిక్ నీడ్స్ మావి కానీ పేషెంట్స్కి కానీ. మేము ఏం అడుగుతున్నామంటే ఆ పేషెంట్స్కి మంచిగా అవుతుంది. అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే మేము ఇది సమ్మె చేయడం జరుగుతుంది. 406 కోట్ల సంవత్సరానికి సంబంధించినటువంటి ఒకేసారి ఫండింగ్ రిలీజ్ చేశామని కూడా చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత? మీ సమ్మెను విరమించడానికి కూడా మీ పైన ఒత్తిడి తెచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? ఏదైతే ఫండ్స్ రిలీజ్ అయినాయో అది ఓన్లీ పేపర్లోనే ఉన్నాయి. మాకు ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో పేపర్లోనే ఉన్నాయి. మాకు ఇంకా కార్యరూపం దాల్చలేదు అవేవి. మాకు మీడియా ముందు కాదు, మాకు అది జియో కావాలి, మాకు యాక్షన్స్ కావాలి. మాకు ఏది కూడా వద్దు, మాకు మాటలు వద్దు, మాకు పేపర్లో కావాలి, అంతే. మేము అదే చెప్పాలంటే. చెప్పండి, మీరు కూడా గతంలో 2 సార్లు కలిశారు, అటు జనవరిలో కావచ్చు, గత నెల కూడా కలిసినటువంటి పరిస్థితి కూడా మేము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏమన్నారు? ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? లేదండి. ఇప్పుడు లాస్ట్ టైము మాకు డిసెంబర్లో కలవడం జరిగింది, తర్వాత పోయిన నెల కలవడం జరిగింది. దాని ముందు కూడా ఎలక్షన్ కోడ్ అని చెప్పి స్ట్రైక్ కోడ్లో పెట్టాము. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది, మా జీవో ఏదైతే రావాలో అదైతే ఇంకా కార్యరూపం దాల్చలేదండి. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ రిలీజ్ అవుతుంది, బడ్జెట్ వస్తుంది, అది
ఓన్లీ 1 ఇయర్ రిలీజ్ చేశారు. అది చేసిన బడ్జెట్ ఒకటి. అదే మాకు ఏంటంటే మాకు ప్రతి ఇయర్ ఉండాలి, అది ప్రతి ఇయర్ ఉండదు, ఒక ఇయర్ చేసి వదిలేసేయడానికి కాదు కదా. ఇప్పుడు ప్రతి ఇయర్ ఉండాలి. ఆ బడ్జెట్ కూడా మనకి రిలీజ్ అయిన బడ్జెట్, అది బడ్జెట్ ఉన్నంత మాత్రం మేము మళ్ళీ టోకెన్ నెంబర్లు మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అక్కడ ఫైనాన్స్ నుంచి డిఎంఈ నుంచి సెక్రటరియట్ ఫైనాన్స్ దగ్గర అక్కడికి వెళ్ళి మళ్ళీ టోకెన్ ఫాలోఅప్ చేసుకొని అప్పుడు స్టైపెండ్ పడుతుంది. అది కాకుండా ఒక ప్రాపర్ ఛానల్ ఇప్పుడు ఏపీలో అది 2021 నుంచి ఫాలో చేస్తున్నారు. అట్లాంటి ఛానల్ ఒకటి తెలంగాణలో కావాలి, మాకు ఇట్లా ప్రతి నెల తిరిగే పని ఉండదు అని చెప్పి దానికోసం మేము స్పెసిఫిక్గా అడగడం జరుగుతుంది. వీర్యం నేను మినిస్టర్ సార్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా సార్, ఇక్కడ దాదాపు 1500 మంది వైద్య విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తున్నారో, అదేవిధంగా దాదాపు 5000 మంది ఇంటర్న్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మేము ఆ 8 ఇష్యూస్ కూడా మీకు చెప్పినాము. అదే 8 ఇష్యూస్ గురించి మీకు దాదాపు 8 నెలల నుంచి మేము వెనకాల పడుతూ ఉన్నాము. వచ్చిన ప్రతిసారి మేము చేస్తున్నాం, ఇప్పుడే చేస్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినారు. కానీ ఈసారి తెలంగాణ జూడా కావచ్చు, ఉస్మానియా జూడా కావచ్చు, మరి ఏ జూడా వింగ్ అన్నా కావచ్చు, చాలా ఉద్వేగంతో చాలా ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే అది మనీ విషయమే కాదు. నిన్నటికి ఉస్మానియా హాస్పిటల్లో పవర్ కట్ అయి చాలామంది ఇంటర్న్స్ లిఫ్ట్లో ఇరుక్కున్న పరిస్థితి జరిగింది. మరి ఏంటి, వైద్యం ఇచ్చే విద్యార్థులకే మీరు రక్షణ ఇవ్వట్లేదు, మరి వేరే వాళ్ళ గురించి ఎలా ఇస్తున్నారు? సో ఈ విషయం గురించి మేము ఇంకా ముందడు వేస్తూనే ఉంటాం. దీని నుంచి మాకు రిజల్ట్ వచ్చేంత వరకు ఈ ఉద్యమం అనేది ఆగదు. అంటే పవర్ కట్స్ అంటే ఎన్నిటికైనా సార్ పవర్ కట్? నిన్న నైట్ 10 అరౌండ్ 8:45 కండి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎంత బిజీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆ లిఫ్ట్ అనేది ఆగిపోవడం జరిగింది. ఆ సమయంలో అందులో హౌస్ సర్జన్స్ అనే వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. దానివల్ల అనేక ఇబ్బంది మాకు గురవుతుంది. అదేవిధంగా ఉస్మానియా జనరల్ మెడికల్ కాలేజ్లో కూడా దాదాపు 2 రోజుల నుంచి పవర్ కట్ అనేది ఉంది. ఇప్పటికీ మేము ఉద్యమం చేస్తున్నా, మేము ఈ మైక్ మొత్తం బ్యాటరీస్ మీద నడిపిస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ది ఫేర్ థింగ్ టు డూ యాజ్ ఎ గవర్నమెంట్. సో ప్రతిదీ మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మమ్మల్ని కడవం. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అటు ఏదైతే పవర్ కట్స్ కూడా జరిగినట్టు చెప్తా ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కూడా పవర్ కట్ జరిగినట్టు కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. తమ డిమాండ్స్ పరిష్కరించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తున్నారు అని కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో.